అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుంచి. పేతురు చెరసాలలో ఉంచబడెను. ఎక్కడ ఉంచబడ్డారు ఆయన? చెరసాలలో ఉన్నారంట ఆయన. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సంఘం కొరకు ప్రార్థన ఎవరు పేతురు కొరకు ప్రార్థిస్తున్నారు? సంఘము ప్రార్థన చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. చెరసాల్లో పేతురు ఉంటే ఆయన ఏమి తప్పేం చేయలేదండి. అవునా కదా? కానీ చూడండి, అక్కడ భయంకరమైన శ్రమను అనుభవిస్తూ ఉన్నారు పేతురు గారు. చెరసాల్లో ఉంచబడ్డారు. ఆ ఉంచబడిన అప్పుడు సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెరసాల్లో ఉన్నారు. ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుంది. కింద చదవండి బ్రదర్ వెంటనే. హేరోదు అతనిని చూడండి. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపుల ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన వెలుపలికి తీసుకొని వచ్చినప్పుడు ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడ్డారంట. 2 సంకెళ్ళు అంటే చూడండి, చేతులకు ఏమున్నాయండి? సంకెళ్ళు. ఓకేనా? ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. అక్కడ సంకెళ్లతో ఉన్నారు. ఆయనకు సైనికులు ఉన్నారు. వారిద్దరి మధ్యలో, ఆయన మధ్యలో ఇద్దరు సైనికులు ఉన్నారు. కావలి వారు ఎక్కడున్నారంటే తలుపుల ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇక్కడ సైనికులు ఉన్నారంట. అప్పుడు 7వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ బంధింపబడి ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు, కావలి వారు ఉన్నారు. అంతా కూడా భద్రంగా, అంటే ఎటు ఆయన వెళ్ళకుండా ఆ చెరసాల నుండి తప్పించుకోకుండా బందోబస్తుగా ఆయనను ఆ చెరసాల్లో బంధించారు. అంతే. చూడండి ఇక్కడ ఏమి జరిగిందంటే 7వ వచనంలో, ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. అంత సంఖ్యల మధ్యలో పేతురు గారు ఉంటే ఎవరొచ్చారండి ఆయన కొరకు? దూత వచ్చింది. ఆమేన్. దేవుని దూత వచ్చింది. ఎవరు పంపించారు? దేవుడే స్వయంగా ఆయన దూతను పంపించారండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? చూడండి ఎంత అద్భుతం అండి. చెరసాల్లో బంధింపబడే సంఖ్యలు, ఒక పక్క సైనికులు ఉన్నారు, ముందు కావలి వారు ఉన్నారు. ఇంతమంది మధ్యలో దేవుని దూత పేతురు గారి కొరకు దిగి రావడమే కాదు, కానీ ఆయన ఏం చేసిందండి? పక్కకు దూత పేతురును పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత నీ పై వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను.
మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమందు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులు ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాట తప్పించననియు నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకొనెను. హల్లెలూయా. చూడండి, పేతురు గారు అనుకుంటున్నారు ఇది దర్శనము అని. అర్థమవుతుందా? దూత వచ్చి ఆ పేతురు గారిని మరి లేపి నడుము కట్టుకోమని అనగానే అక్కడ ఏం జరిగిందండి? సంఖ్యలు ఊడిపోవడం చూస్తూ ఉన్నాం. అలాగే ఊడిపోవడమే కాదు, కానీ ఆ కావలి వారు ఎవరైతే ఉన్నారో, మొదటి కావలి వారు రెండో కావలి వారిని దాటుకొని బయటికి రావడం, ఇదంతా ఆయన దర్శనం అనుకుంటున్నాడండి. అర్థమవుతుందా? ఇది దర్శనం అనుకుంటున్నారు. కావలి వారిని దాటుకొని ఒక వీధిని దాటిన వెంటనే, అంటే బయటకు వచ్చేసాడు మొత్తానికి. ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయింది. దానికంటే ముందు మొదటి కావలి రెండో కావలి దాటి మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా అండి? ఇక్కడ ఇనుప గవిని యొద్ద చూడండి, పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఆ చెరసాల నుంచి ఇప్పుడు ఒక ఖైదీని ఫస్ట్ ఒక మెయిన్ డోర్లో నుంచి ఏం చేస్తారండి? రోడ్డు మీద ఉన్న మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి తీసుకొచ్చి లోపల ఎక్కడో జైల్లో పెడతారు. అవునా కాదా? ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ. పేతురు గారిని ఆ దూత రెండవ కావలి వాడిని, మొదటి కావలి వాడిని, రెండో కావలి వాడిని దాటి ఎక్కడికి వచ్చారంటే ఈ ఎంట్రన్స్ ఉంది కదా, ఇనుప గవిని పట్టణప్పుడు మెయిన్ ఎంట్రన్స్. ఆ మెయిన్ ఎంట్రన్స్ కూడా, మెయిన్ ఎంట్రన్స్కి రాగానే ఆటోమేటిక్గా దానికి ఉన్న లాక్ ఓపెన్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఈయన అనుకుంటున్నారు ఇది దర్శనము అని. దర్శనం కాదండి. ఆయనకి ఎప్పుడు అర్థమైందో తెలుసా? ఇది దర్శనము కాదని. చూడండి, వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే, అక్కడి నుంచి రాగానే వెంటనే అదంతటదే ఆ ఇనుప గవిని తెరుచుకున్నది. దాని తర్వాత ఒక పట్టణము దాటారంట. వీధి, పట్టణము కాదు, వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. పేతురుకు తెలివి వచ్చి, అప్పుడు పేతురుకి తెలివి వచ్చింది. అర్థమవుతుందా? ఇదంతా దర్శనం అనుకుంటున్నారు, కానీ కాదండి, అది సత్యము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? చూడండి, 11వ వచనంలో పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటన్నిటి నుండి వాటినన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఆ వీధి దాటగానే దూత మాయమైపోయిందండి. తెలివి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది ఆయన ఎక్కడున్నారండి. ఎక్కడున్నారు? చెరసాలలో లేరు ఆయన. ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు చెప్పాలి. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? రోడ్డు మీద. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలి ఆయన? చెరసాలలో. ఇప్పుడు ఆయన చెరసాలలో లేరు. ఆయన ఇంతసేపు అది దర్శనం అనుకున్నారు. అది దర్శనం కాదండి. ఆయనకు తెలిసింది ఏంటంటే దేవుడే ఆయన దూతను ఆయన కొరకు పంపి ఉన్నారు. హేరోదు యూదులను ప్రజలు నాకు
చేయు ఉద్దేశించినవన్నిటి నుండి ప్రభువే నన్ను తప్పించారని తెలుసుకున్నారండి. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. కింద వచనాలు మనం చూసినట్లయితే చదవండి బ్రదర్. ఇంకా ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. ఇప్పుడు ఎక్కడ ఆ వీధులు దాటి ఎవరింటికి వచ్చారండి? మరియ గారి ఇంటికి వచ్చారంట. యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తల వాకిట తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ ఈ తల్లి దగ్గరికి వెళ్ళగానే, ఎవరు యోహాన్ తల్లి గారు ఇంటికి వెళ్ళగానే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారంట. ఎవరి కొరకు చెప్పండి? ఎవరి కొరకు? పేతురు కొరకే ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన కొరకే ప్రార్థన చేస్తున్నారు. అయితే ఈ ప్రార్థనలో రోదే అని ఒక చిన్న కుమార్తె పేతురు స్వరాన్ని గుర్తుపట్టిందండి. పరిగెత్తుకుంటా డోర్ దగ్గరికి వెళ్ళిందంట. మళ్ళీ వచ్చి వారితో చెప్తుందంట, పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపిందంట. వెంటనే లోపలికి పోయి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడు తెలిపెను. అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినది నిజమేనని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. చూడండి, విభ్రాంతి అయ్యారంట. అర్థమవుతుందా? ఇక్కడ ఈ రోదనే చిన్న కుమార్తె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెకి ఎక్సైట్మెంట్. ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకే. స్వరం ఎవరిదే? పేతురే. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎలా ఉంటుంది చెప్పండి? మామూలుగా ఉంటుంది కదా. ఆమె కూడా ఎక్సైట్మెంట్తో వెళ్ళి లోపల అందరికి చెప్తుంది, పేతురు వచ్చారు అంటే వారంట, పిచ్చిదానా, వీళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? పేతురు కొరకే చేస్తున్నారు. అర్థమవుతుందా? వారు అనుకుంటున్నారు, ఊరుకో దూత అనుకుంటా. కానీ డోర్ తీసి ఇలా ఓపెన్ చేయగానే నిశ్చయముగా ఆయన పేతురే అండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్నది రోదే, మామూలు కాదు. అర్థమవుతుందా? దృఢంగా చెప్పిందంట, పేతురే. ఏంటి వచ్చింది ఆయనే కదా, అవునా కదా? పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్తే అందరూ కాదు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ డోర్ తెరిచారో వారు విభ్రాంతికి గురయ్యారంట. ఆశ్చర్యపోయారు. విభ్రాంతి, అంత షాకింగ్. అది ఒక ఆశ్చర్యము, ఒక పక్క ఏమంటారు, ఒక షాక్ తగిలినట్టుగా ఉంది. కింద వచనంలో మనం చూసినట్లయితే చూడండి, అతడు ఊరుకుండునని వారికి చేసైగ చేసి ప్రభు తను చెరసాలలో నుండి ఎలాగు తీసుకొని వచ్చెనో వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళెను. చాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎందుకు ఆయన చెరసాల నుంచి విడిపించబడ్డారు అని అంటే, చివరిగా సంఘ ప్రార్థన. చెప్పండి, మనము చేసే ప్రార్థన మనకే ఆశ్చర్యాన్ని కలిగించేటట్లుగా చేస్తుంది. అక్కడ వారు ప్రార్థిస్తూనే ఉన్నారు పేతురు గురించి. పేతురు ఆల్రెడీ అక్కడ డోర్ దగ్గర నిలబడి తలుపు తడుతున్నారు. అవునా కాదా? అంటే చూడండి, వారు ఆ ప్రార్థనలో నిమగ్నమై ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ శక్తితో
ముందుకు వెళ్తూ ఉన్నారు. వారి ప్రార్థనే దేవుని దూత అక్కడ పేతురు దగ్గరికి వచ్చిందండి. హల్లెలూయా. దేవుడు తన దూతని స్వయంగా పేతురు కొరకు పంపించి ఉన్నారు. ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉందండి. సంఘ ప్రార్థన బలమైనది. ప్రైజ్ ది లార్డ్. వారే ఆశ్చర్యపోయేంత విధంగా, విభ్రాంతి నొందేంత విధముగా అక్కడ ప్రభు కార్యము జరిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సంఘము మొత్తం ఐక్యంగా ప్రార్థన చేసింది. దేవుడు దూతను పంపించారు, పేతుర్ని అద్భుతంగా విడుదల చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, అక్కడ రోదన చిన్న కుమార్తె ఉంది, ఎంత షార్ప్గా ఉంది. మన విశ్వాసం కూడా అలానే దృఢంగా ఉండాలి. ఆమేన్. ఇక్కడ ప్రార్థన చేస్తూనే ఉన్నారు, కానీ ఆమె గమనించింది. అది వివేచన. అర్థమవుతుందా? చాలామంది ప్రార్థిస్తారు కానీ వివేచన కలిగి ఉండరు. కానీ ఆ చిన్న పాపకి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చారండి. ఇంత ప్రార్థన, అక్కడ అనేకులు కూడా ప్రార్థిస్తున్నారంట. అక్కడ ఆ ప్రార్థనలో, ఆ చప్పుల్లో ఆమె ఆ డోర్ సౌండ్ విన్నదండి. ఆమె గమనించింది, స్వరాన్ని విన్నది. ఖచ్చితంగా వచ్చింది పేతురే అని నమ్మిందండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అలాంటి విశ్వాసం మనకు కూడా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఘము చేసిన ప్రార్థన అద్భుతాన్ని చేస్తుందండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనమే ఆశ్చర్యపోయే విధముగా బలమైన కార్యాలు చూడగలుగుతాము. నేను ఒక చిన్న మాట చెప్పనా? ఈ సంవత్సరము సంఘము ప్రార్థన చేసింది. ఎవరి కొరకు అంటే జాన్ సురేష్ బ్రదర్ వారి భార్య కొరకు, వైఫ్. సహోదరి పేరు పద్మ. చెల్లి ఉన్నారా ఇక్కడ? ఓకే. తన కొరకు ప్రార్థన చేశాం. ఎంత భయంకరమైన శోధన అంటే మీకు తెలుసా? వారికి లోపల భయం ఉంది, చనిపోయిద్దేమో అని. ఆ చెల్లకు కూడా తెలుసు, నేను చనిపోతే నా పిల్లలు ఏమైపోతారో, ఏమైపోతుందో, నా పిల్లలు ఎట్లా బతుకుతారో చాలాసార్లు చెప్పిందండి ఆ మాట. బ్రతకనేమో, డాక్టర్స్ ఛాన్సెస్ లేవు అని చెప్పారు. ఎన్ని కుట్లేశారండి సర్జరీకి వీపులో? మిమ్మల్ని సురేష్ బ్రదర్ 18 కుట్లు, స్టిచెస్ వెనకాల, ఇక్కడ ఈ వీపు లోపల గడ్డ. అదే ప్రాబ్లంతో వాళ్ళ మమ్మీ చనిపోయారు. ఎస్, ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. వారికి ఎందుకు అంత భయం అంటే, అదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లంతో ఆమె తల్లి మరణించింది. అదే సీమ గడ్డతోనే ఇప్పుడు ఆమెకు వచ్చింది. ఇంట్లో ఆల్రెడీ ఆ శ్రమను వాళ్ళు చూశారు. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో వారికి తెలుసు. ఆమె పెట్టుకుంది లోపల, నేను బ్రతకను. నాకు స్వయంగా చెప్పింది ఏడుస్తూ, అక్క ఒకవేళ నేను చనిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి? నేను చనిపోతాను కావచ్చు అక్క. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి? అద్భుతమైన దేవుడు మన దేవుడు. సంఘముగా చేసిన ప్రార్థన, జూమ్ మీటింగ్లో, చర్చ్లో కంటిన్యూస్ ప్రేయర్స్ ఆమె కొరకు చేస్తూనే ఉన్నాం. డాక్టర్స్ చెప్పారు ఛాన్స్ లేదు, ఏమి చెప్పలేం అన్న సంతకాలు తీసుకున్నారు. భర్త సంతకాలు తీసేసుకున్నారు. వెన్నులో ఆ భయంకరమైన గడ్డను తొలగించాలంటే, గడ్డ ఎంత సైజు ఉందండి వెనకాల లోపల? అది ఆల్రెడీ లివర్కి టచ్ అయి ఉంది కదా, లంగ్స్ అండి. మైక్ ఇవ్వండి. ఊపిరితిత్తులకు ఆల్రెడీ అటాచ్ అయి ఉంది అంటే ఊపిరితిత్తుల దగ్గర ఉన్న సిస్టర్, లివరు అన్నీ దగ్గరే ఉంది అది గడ్డ. ఆ ఆపరేషన్ చేయడం చాలా క్రిటికల్ అని అన్నారు. బ్రతకడం కూడా ఛాన్స్ లేదని అన్నారు. బ్రతకడం ఛాన్స్ లేదు. ఒక 5% మనం ట్రై చేస్తాం, మేము చేస్తాంలే కానీ 100%లో వాళ్ళు 5% ట్రై చేస్తా అన్నారు. 5% ట్రై చేస్తాం, మేము ట్రై చేస్తాం. మా చేతులు అయితే లేదు.
ఏమైనా అయితే మాకు తెలియదు, మీ సంతకం అయితే పెడితేనే మేము ఆపరేషన్ చేస్తామని అన్నారు. ఆమె కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉండేదండి, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉండేది. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే డాక్టర్స్ 5% ట్రై చేస్తే 100%లో 5% వాళ్ళు ట్రై చేస్తే బ్రతుకుతారా? అసలు ఇంకా డిక్లేర్, ఆ మాటలోనే డిక్లేర్ ఆమె చనిపోయిద్ది అని సంతకాలు పెట్టించుకున్నారు. కానీ భారం కలిగి ప్రార్థన చేశారండి సేవకులైతే. ఆమె మామూలు ఏడుపు కాదు, చెల్లిదే. ఆమె కళ్ళ నిండా ఎప్పుడు నీళ్ళు నీళ్ళు నీళ్ళు, ఆ నీళ్ళతోనే నిండుకొని ఉండేది. సహోదరుడు ఒక్కడే మందిరానికి వచ్చేవాడు, అవునా కదా, ఇన్ని సంవత్సరాలు. కానీ చూడండి సేవకుడు ఎంతగా బలపరిచారంటే, నాన్న ఏం కాదురా, దేవుడు సహాయం చేస్తారు, మన దేవుడు గొప్ప దేవుడు నాన్న, నీవు సజీవ లెక్కలో సాక్షికరంగా ఉంటావు తల్లి, ఆమెన్, దేవుడు నిలబెడతాడు నాన్న, దేవుడు గొప్ప కార్యం చేస్తారని చెప్పారండి. ప్రైజ్ ది లార్డ్. జూమ్ కాల్లో కంటిన్యూస్గా సంఘం అంతా ప్రార్థన చేసింది, సంఘంలో అంతా కూడా చర్చ్ ప్రార్థన చేసింది. ఏం జరిగింది బ్రదర్? ఇప్పుడు ఎలా ఉన్నారు సిస్టర్? చాలా మంచిగా ఉన్నారు. ఇప్పుడు నాకంటే ఆమె రోజుగా ప్రార్థన చేస్తుంది, రోజుగా వాక్యం చదువుతుంది, అదేవిధంగా ప్రతి ఆదివారం ఉపవాసం ఉంటుంది 6 దాకా. అదే రీతిలో ఇప్పుడు సేవకులు 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఆమె ప్రతిరోజు హాఫ్ డే ఉంటారని తీర్మానం చేసుకుంది. ఆమేన్. చక్కగా వాడబడుతుంది సంఘంలో, గట్టిగా చప్పట్లు కొడదామా? ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యపోయే విధంగా, విభ్రాంతి నొందే విధంగా చేస్తుంది దేవుని కార్యాలు. సంఘ ప్రార్థన అద్భుతాన్ని చేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఆ భయంకరమైన ఊపిరితిత్తులకు ఇలా ఆనుకొని, అసలు అలా ఉంటే డాక్టర్స్ అంత భయంకరమైన పెద్ద గడ్డ, ఆ గడ్డను రిమూవ్ చేయడానికి అసలు వారి వల్ల అవ్వలేదండి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఏం చెప్పారండి మీకు? డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరు బ్రతికించారని చెప్పారు? దేవుడు బ్రతికించాడు మీకు అని మాకు చెప్పి ఉన్నారు. మీరు నమ్ముకున్న దేవుడు బ్రతికించాడు మిమ్మల్ని అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? మీరు నమ్ముకున్న దేవుడే మిమ్మల్ని బ్రతికించారు. ఎట్టి పరిస్థితిలో ఈమె బ్రతకదు అని మేము డిక్లేర్ చేశాం, కానీ దేవుడు గొప్పవాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘ ప్రార్థన, అక్కడ పేతురు కొరకు కూడా సంఘము ప్రార్థన చేసిందండి. ఆమేన్. కంటిన్యూస్గా చాలా అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన ఆ చెరసాలను దాటి, ఆ వీధి దాటి అక్కడ యోహాను తల్లిగారి దగ్గర వారి ఇంటికి వచ్చినప్పటికి కూడా స్టిల్ ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. వారు విభ్రాంతి నొందేటట్లుగా ప్రభు కార్యం జరిగింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనమే ఆశ్చర్యపోతాం అలాంటి కార్యాలండి. భారము కలిగి ప్రార్థన చేసింది సంఘము. ఏ డాక్టర్స్ అయితే లేదు అన్నారో, అవ్వదు అన్నారో, చనిపోతాను అన్నారో, వారికి వారే అనుకున్నారు చనిపోతాను అని. కానీ ఈ రోజున ఈ బలమైన ప్రార్థన, సేవకుడి ప్రార్థన, సంఘము ప్రార్థన అనేకులకు ఆశ్చర్యాన్ని కలిగజేస్తుందండి. ఆమేన్. సంఘ ప్రార్థన ఏమి చేస్తుందో తెలుసా? సేవకుడి ప్రార్థన ఏమి చేస్తుందో తెలుసా? రక్షణ లేని ఆమెకి రక్షణను కలిగేటట్లుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడే వచ్చి కూర్చునేవాడండి మందిరంలో, ఒక్కడే కూర్చొని వచ్చేవాడు, కూర్చొని ఏడ్చేవాడు మందిరంలో. కానీ ఈ రోజున ఎంత సంతోషం అంటే, తన కుటుంబము, తన ఇంటి వారందరూ వచ్చి కూర్చొని ప్రభుని సేవిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు ఒంటరిగా వచ్చేవాడు, ఒంటరిగా వచ్చి ఏడ్చేవాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. మన ప్రార్థన ఏం చేసింది? అద్భుతాన్ని చేసింది, అద్భుతాన్ని చేసింది. అందుకని సంఘ ప్రార్థన చాలా అవసరం, విలువైనది. ఆమేన్. మరణ పడకల్లో ఇంకా ఆమె చనిపోవాలి. ఆల్రెడీ వారి అమ్మగారు చనిపోయారు. అదే పరిస్థితిలో ఆమెకి ఇంకా భయం పుట్టుకుంది.
పుట్టి ఉందండి, చనిపోతుందని డిక్లేర్ అయిపోయారు. కానీ దేవుడు ఆమెను బ్రతికించి ఉన్నారు. ఈ రోజున సజీవ లెక్కలో భర్త, భార్య, పిల్లలిద్దరు ఎంత సంతోషంగా ఉన్నారో, దేవుళ్ళు ఆనందిస్తున్నారు. ఈయన భక్తి ఇప్పుడు సరిపోవట్లేదు, అక్కడ ఫుల్ కాంపిటీషన్. అంతకుముందు ఇక్కడ హై, ఇప్పుడు చూస్తే అసలు మామూలుగా లేదు. ఆమె ఎప్పటి నుంచో ఒక క్రైస్తవురాలు, ఆమె మాట తీరు కూడా అలానే ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఏదో పెద్ద బాగా ఎన్నో సంవత్సరాల నుండి విశ్వాసం కలిగిన వారు ఉంటారే, ఆ విశ్వాసపు మాటలు ఉంటాయి ఆమె పెదవుల మీద. చాలా బలమైన విశ్వాసం అండి. హల్లెలూయా, హల్లెలూయా. బలమైన విశ్వాసం. ఎప్పుడు చూసినా ఏంట్రా భోజనం చేయట్లేదంటే, అక్క ఫాస్టింగ్ అక్క. ఈ రోజున చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆమె వడ్డిస్తున్నారు ఇక్కడ ప్రేమ విందులో మధ్యాహ్నము చర్చ్లో. ఏం చేస్తున్నారు? అందరికీ పరిచర్య చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఎక్కడ కూర్చున్న ఆమె, దేవుడు అంటేనే ఇష్టపడనే ఆమె, దేవునికి చాలా దూరం. భర్త ఆకలి అసలు అవ్వట్లేదని అంటుంది అంటే అండి, ప్రతి ఆదివారం ఆకలి కావట్లేదని అంటాను. ఆకలి కావట్లేదా? ఫుల్ ఫాస్టింగ్ అమ్మగారు. చచ్చిపోయేదాకా ప్రతి ఆదివారం ఏది తిననని చెప్పేసి తీర్మానం చేసుకుంది. చక్కగా బైబిల్ చదువుతుంది చక్కగా. మీకు కూడా తెలుసా, ఆమె హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్సే ఆశ్చర్యపోయారండి. వితిన్ అంత పెద్ద ఆపరేషన్ కదా, వితిన్ 5-4 డేస్లో ఆమె డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఆమె 18 కుట్లు పడ్డాయి, పెద్ద గడ్డను తీశారు. ఆశ్చర్యం కాదంటారా? ఐసీయూ నుండి ఒక రోజు నుంచే బయటికి తీసుకొచ్చారు నార్మల్ వార్డ్కి. ఆమె కండిషన్ అలా, దేవుని శక్తి అది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. సంఘము ప్రార్థించగా ప్రభు చేసిన అద్భుతము. ఆమేన్. ఇక్కడ వారు విభ్రాంతి నొందారు కదా, మనం కూడా అంతే, అవునా? విభ్రాంతి, ఆశ్చర్యపోయేటట్లుగా. ఆమేన్. సేవకుడైతే ఏదో జర్నీలో మేము ఎక్కడో మీటింగ్లో ఉన్నాము, కంటిన్యూస్ ఆన్ కాల్, ఫోన్ కొరకు స్తుతిస్తూనే ఉన్నాం. దేవ అద్భుతం చేసే దేవుడవయ్యా, చెల్లని బ్రతికించయ్యా, వారి జీవితంలో అద్భుతం చేయయ్యా. స్తుతిస్తూనే ఉన్నారు. ఆ ఆపరేషన్ థియేటర్ నుంచి ఆమె బయటికి రాగానే బ్రదర్ ఫోన్ చేశారు, సహోదరుడు ఫోన్ చేశాడు, అన్నా చెల్లను దేవుడు బ్రతికించాడు, ఆపరేషన్ సక్సెస్ అయిందన్నా. ఏ డాక్టర్లు అయితే 5% మాత్రమే ట్రై చేస్తాం, ఏ డాక్టర్ అయితే మాకు హోప్ లేదు అన్నారే, అదే డాక్టర్స్ని ఆశ్చర్యము కలిగించిందన్నా, ఆశ్చర్యాన్ని కలిగించాడన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరము కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి అదండి, అందుకనే ప్రార్థన చేయాలి, ఐక్యముగా చేసే ప్రార్థన. ఇక్కడ ఆల్రెడీ రాసి ఉంది ఏంటంటే, సంఘము అతి ఆసక్తితో ప్రార్థన చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఆయన వారి ఇంటి దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నప్పుడు కూడా కొద్దిమంది కూడుకొని ప్రార్థన చేస్తున్నారంట. అర్థమవుతుందా? అంతసేపు పేతురు గారు దర్శనం అనుకున్నారు, దూత వచ్చింది ఆ దర్శనాన్ని అనుకుంటున్నారు. తీర చూస్తే అక్కడ ఆ ఇనుప గవినీలు అవంతట అవే తెరవబడ్డాయంట. నీవు ప్రార్థన చేస్తే కూడా అంతే, ఇనుప గవినీలు తెరవబడతాయి. ఇనుప గవినీలు లాంటి ఎలాంటి లాక్ చేయబడిన బంధకాలు ఉన్నా అవేంటండి, ఊడిపోతాయి అంతే, తెరవబడతాయి అంతే. అంత బలం. అసలు ఇనుప గవనీల్ని ఎవరైనా అంటే ఇనుప ఎంత బలంగా ఉంటుంది చెప్పండి, అర్థమవుతుందా? ఇవి ఏం డోర్లు అండి? చెక్క డోర్, అవునా? ఇనుప డోర్లని కొట్టండి ఒకసారి, మీరు కొడితే అవి ఊడిపోతాయేమో ఒత్తిగానే, కానీ ఇనుపను కొట్టండి తిరిగి మనకే దెబ్బ తగులుతుంది. అంత స్ట్రాంగ్, అంత బలముగా ఉంటుంది. అర్థమవుతుందా? అవి మన వల్ల కాదు ఊడు పీకడం, అవునా? లేకపోతే తెరవడం మన వల్ల కాదు. ఎవరి వల్ల జరిగిందంటే ప్రార్థన ద్వారా, దేవుని ద్వారా. ఆమెన్, ఆమెన్. మన ప్రార్థన దేవుని కదిలిస్తుందండి. మన ప్రార్థన దేవుని ఆలోచనని మార్చివేస్తుంది. మన ప్రార్థన కీడు నుంచి తప్పిస్తుంది.
మేలు చేస్తుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎస్, ఇది అద్భుతం కాదంటారా? సంఘములో వారు ప్రార్థించినప్పుడు చెరసాలలో ఉన్న పేతురుకి విడుదల కలిగినట్లుగా మనం ప్రార్థించగా కుటుంబములో విడుదల. ఆమేన్ చెప్దాం. విడుదల మామూలు విడుదల కాదండోయ్, రక్షణలోనికి నడిపించింది కుటుంబం అంతటిని. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఉదయం చెరసాలలో ఉన్న పౌలు సీలయు ప్రార్థన చేయగా అక్కడ జైలు అధికారికి తన కుటుంబం అంతటికి రక్షణ చూసాం. అవునా కాదా? అవునా కాదా? చూడండి, ఈ రోజున ఇక్కడ సంఘం ప్రార్థించగా కుటుంబంలో గొప్ప కార్యము. ఆమేన్ చెప్పండి. అందుకనే మన సంఘ ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఆమేన్ చెప్దాం. ఆమేన్. అందుకనే సేవకుడితో పాటు కలిసి మనము చేస్తున్న ఈ ప్రార్థన ద్వారా ప్రభుకి మహిమ. ఆమేన్. ప్రభుకి మహిమ. అనేక మంది బంధకాల్లో ఉన్నారు, చెరసాల లాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. మనము ప్రార్థిస్తుండగా ఇక విడుదల, 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 విడుదల. దేశము కొరకు, దేశ ప్రజల కొరకు, ఎవరికైతే రక్షణ లేదో, ఎవరికైతే మారు మనసు లేదో, అన్ని అంశాలను పెట్టుకొని సేవకులు ప్రార్థన చేస్తున్నారండి. దొంగల కొరకు, వ్యభిచారుల కొరకు, నరహత్య చేస్తున్న వారి కొరకు, త్రాగుబోతుల కొరకు. ఒక్కటేంటండి, ప్రతి అంశము సుసైడ్ చేసుకుంటున్నారు చాలామంది. అవునా కదా? అపవాది ఏం చేస్తుందంటే మనుషుల్ని స్థిమితంగా ఉంచట్లేదు. చనిపోవాలనే ప్రేరేపణ ప్రతిసారి నోట్లో వచ్చే ఆలోచన, మాట ఏంటో తెలుసా? ఆలోచన ఏంటో తెలుసా? హృదయంలో వచ్చే ఆలోచన చనిపోవాలి. అపవాది అంటే చచ్చిపోరాదు, ఎందుకు నీ బ్రతుకు, చనిపో. చెప్పండి ఏంటండి? ఊరికి ఆ ప్రేరేపణ, సుసైడల్ థాట్స్, చాలా నెగిటివ్ స్పిరిట్ రన్ అవుతూ ఉంది చాలామంది ప్రజల్లో, చాలామంది కుటుంబాల్లో. ఈ స్పిరిటే రన్ అవుతుంది. చనిపోవడం ఉత్తిగే ప్రేరేపణ. ఎందుకో సమాధానం లేదు, ఎందుకో సంతోషం, చనిపోవాలి. ఇదే ప్రేరేపణ అపవాది జీవితాలను నాశనం చేస్తుందండి. యవనస్తులను నాశనం చేస్తుంది. భయంకరమైన ఆలోచన, లోకపు ఆలోచనలు, లోకపు ఆశలు. ఇదిగో అన్నిటికీ విడుదల ఎప్పుడంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు. ఆమేన్. మన ప్రార్థన చాలా మంది జీవితాల్లో అద్భుతాన్ని చేయబోతుందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప విడుదలని తీసుకొని రాబోతుంది. సేవకుడు ప్రార్థన చేస్తున్నారు, సంఘముగా మనం ప్రార్థిస్తున్నాం. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఎడతెగని ప్రార్థన సంఘముగా మనము చేయుదుముగాక. ఆమెను చెప్దామా? ఎడతెగని ప్రార్థన సంఘముగా మనము చేయుదుముగాక, 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 చేయుదుముగాక యేసు నామములో, చేయుదుముగాక యేసు నామములో, చేయుదుముగాక యేసు నామములో.